ఎలక్షన్స్ ఎలా ఉండబోతుంది? ఈ బట్టి ఎలక్షన్ ఇంకా బాగుంటది. మాకు సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తా ఉంటాయి. ఈ భీమవరం నియోజకవర్గంలో గంధిసేని గారు చేసినటువంటి సంక్షేమ పథకాలే ఇంకా అభివృద్ధికి తీసుకెళ్లి గంధిసేని గారిని అఖండ మెజార్టీతో నెగ్గిస్తారని మేము ప్రజలతో ఏమకమయ్యి మరి ఉన్నాం నమ్మకంగా. మరి ఈసారి ఇక్కడ అంటే ఖచ్చితంగా నేనే గెలుస్తానని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఏమీ ఉండవండి. అవి ఎలాగొస్తారండి? నిజంగాను ఏం అభివృద్ధి కార్యక్రమం చేశారని వస్తారు. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ అయినా లేకపోతే మా తెలుగుదేశం వాళ్ళు అయినా ఆడు 14 సంవత్సరాలు పెత్తనం చేశారు కదండి. 14 సంవత్సరాల్లో ఎవరికన్నా ఒక ఆధార్ కార్డు ఇచ్చిన పాపం ఉందా? ఒక ఎవరికన్నా రేషన్ కార్డు ఇచ్చిన పాపం ఉందా? అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినాయి. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు మా అభివృద్ధి కార్యక్రమంలో జరుగుతున్నాయి. జగన్ గారిని ఒక సైకో ఒక రౌడీ అని అంటున్నారు. అలాగే అంటారండి. దేనికి మంచి చేసిన సైకో అనకపోతే సెడ్ అంటారా? పోనీ ఆ సైకో చేసిన పనులేంటి వీళ్ళు చెప్పాలి కదా. వీళ్ళు ఎంత మంచి చేసేస్తున్నారు వీళ్ళు చెప్పాలి కదా. ఏమి ఇచ్చేసారు వీళ్ళు ఎవరికన్నా పోనీ అభివృద్ధి కార్యక్రమంలోకి వచ్చేసి తేజస్వి ప్రభుత్వంలో ఎవరికన్నా ఇచ్చారా? మాకు తన లేదు మన లేదు, ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు, అన్ని పార్టీలకి సంక్షేమ పథకాలు వెళ్తున్నాయి. అలాంటి పార్టీకి ఓటేస్తారా? లేకుంటే వీళ్ళు వన్ సైడ్ గాను జన్మభూమి కార్యక్రమాలు పెట్టి వాళ్ళకే ఇవ్వాలని వాళ్ళు అభివృద్ధి చూసుకున్నారు తప్ప ప్రజలకు కావాలని చేశారా? మరి ఈవేళ ఒక్కొక్క గ్రామానికి 2 ఎకరాలు 3 ఎకరాలు పూడ్చి మాలాంటి వాళ్ళవి 35 లక్షలు 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పూడ్చి వండిచ్చాం ప్రజలకు కట్టడానికి. అలా గవర్నమెంట్కి వీళ్ళు తెలుగుదేశం ప్రభుత్వాలు ఎవరన్నా కట్టారా? అది సైకో అవుతుందా? మంచి అవుతుందా? మరి పవన్ కళ్యాణ్ చెప్పేస్తున్నాడు ఏనాడన్నా ఎవరికన్నా ₹1 సాయం చేసిన ఉందా? కొన్ని ఎవరికన్నా ఇల్లు కట్టిన పాపన్న ఉందా? అవన్నీ సంక్షేమ పథకాలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా. మరి జరగకోకుండాను ఇవన్నీ ఇదేంటి? మేము ఒకసారి జిల్లాలోను రాజశేఖర రెడ్డి గారు చనిపోయేటప్పుడు జిల్లాలో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టినప్పుడు గంగా భవాని కూడా రాజశేఖర రెడ్డి గారిని దూషించింది. అప్పుడు మేము తిరగబడి నువ్వు రాజశేఖర రెడ్డి గారి భిక్ష మీద నువ్వు ఫస్ట్ని ఎమ్మెల్సీగా ఉన్నావు, ఇప్పుడు అదే భిక్షతో ఉన్న నాయకులందరూ ఉన్నారు కదా, ఏదో కర్మకాలకు అలా జరిగింది. ఈవేళ ఆ పార్టీని మేము అట్టుకుని ఉన్నాం తప్ప నీకులాగా మేము అలాగలాగా ఇది అవ్వలేదని మేము మాట్లాడామండి. అప్పుడు మేమన్నామంటే ధనికులకి లేనోడికి మామూలుగా జరుగుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్సీని జగన్ గారు పెట్టిన పార్టీ మీద ఫస్ట్నే ఎమ్మెల్సీని నెగ్గించుకుని బాధ్యత మాది నెగ్గించుకుంటామని ఆవేళ చెప్పాం. అలాగే అప్పుడు అలాగే నెగ్గించుకున్నాం. ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు చేస్తున్నప్పుడు పార్టీ వాళ్ళు సైకోలా? ఎలాంటి సైకిల్ అండి? దేనికి సైకిల్? ఇప్పుడు ఈవేళ అమ్మఒడి తింటున్నారు, చెయ్యొత్తి తింటున్నారు, జగన్ విద్యాదీవెన, మరి డ్వాక్రా రుణమాఫీ ఇవన్నీ వేసినందుకు సైకోలా? ఎలాంటి సైకిల్? కావాలని అడుగుతున్నారు కదా. ఏం డెవలప్మెంట్ అవ్వలేదు. అంటే రాష్ట్రానికి ఒక కంపెనీ కూడా తీసుకొని రావట్లేదు, రోడ్లు వేయట్లేదు అని అంటారు కదా. పోనీ తెలుగుదేశం ఏం కంపెనీలు తీసుకొచ్చేసి ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసేసారండి? ఎవరికి వచ్చేసారండి? ఎవరికన్నా ఇచ్చారా? వాళ్ళు చెప్పుకోవడం తప్ప. మరి మా గవర్నమెంట్ లోనే అన్ని కంపెనీలు వచ్చినాయి అని చెప్తున్నారు కదా. ఎక్కడొచ్చింది? వాళ్ళు ఎవరికి ఇచ్చేసారు? ఇంటింటికి ఉద్యోగం అన్నారు. మరి ఉద్యోగం పోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. అవన్నీ ఉన్నాయండి. మళ్ళీ ఇప్పుడే కొత్త పథకాలు పెట్టేసి వీళ్ళు అమలు చేసేస్తారా? అసలు తెలుగుదేశం ప్రభుత్వంలో పథకాలు అమలు చేసి ప్రభుత్వమేనది. ఇప్పుడు మరి జగన్ గారు అన్ని సీట్లు ఇప్పుడు 175 అని అంటున్నారు కదా. ఖచ్చితంగా దాంట్లో సమస్య లేదు. రేపు ఈ నెలాఖరుని జిల్లాలో మీటింగ్ పెడుతున్నారు. ఏలూరు జిల్లాలో ఈ నియోజకవర్గం నుంచి 30,000-40,000 మంది వెళ్తారు. అంత అభివృద్ధి కార్యక్రమంలో ప్రజలుంటే వీళ్ళేదో వచ్చేసి సైకిల్ అని అయ్యని ఇయ్యని అసలు జరగా పెట్టిన మాటలు ఎందుకండి? ప్రజలకు ఉపకారం చేసి నేను ఉపకారం చేశానని చెప్పాలి. సైకో అంటే సైకో ఎలాంటి సైకో అవుతాడు? ప్రజలకు ఉపకారం చేసినట్టు సైకో అవుతాడా? పోనీ ఏనాడన్నా వీళ్ళు రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోయిందా? అప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆధార్ కార్డులు ఇచ్చింది మేమే, రేషన్ కార్డులు ఇచ్చింది మేమే. ఇప్పుడు ఎవరికి ఆధార్ కార్డు కావాలన్నా ఎవరికి రేషన్ కార్డు కావాలన్నా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తుంది. ఎవరికైనా పట్టదారి పాస్బుక్ కావాలంటే ఈ ప్రభుత్వం ఇస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వాలు ఎవరికైనా పట్టదారి పాస్బుక్ ఇచ్చాయని చెప్పమానండి. ఎవరికన్నా ల్యాండ్లు మరి మా గంజీన్ గారు ముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 100 ఎకరాలకు పట్టాలు ఇప్పించారు. అలాగే ఎన్నో రకరకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు చేస్తూ ఉంటే సైకిల్ ఎలాగవుతారండి?
దాని గురించి అన్నీ కూడా మా గన్సీన్ గారిని ఫుల్ మెజార్టీతో నెగ్గించుకుంటామని ఈ సభాపూర్వకంగా మేము చెప్తున్నాను. ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఈరోజు భీమవరం నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో మరి ఈ క్రిస్టియన్ మైనార్టీ ఆధ్వర్యంలో 175 నియోజకవర్గంలో భీమవరం నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకమైన మంది. అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని, ఆ యోగక్షేమాలని, మరి ముఖ్యంగా అన్ని వర్గాలని కూడా ముందుకు తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి, అందులో భాగంగా ఈ క్రిస్టియన్ మైనార్టీ విభాగాన్ని మరి ముఖ్యంగా మరి మమ్మల్ని అందరూ ప్రోత్సహించినటువంటి విధానం చాలా సంతోషకరమైన. తప్పనిసరిగా మరి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం అలా రావాలి. అందులో మరి భీమవరం నియోజకవర్గంలో గ్రంథి శ్రీనివాస్ గారిని మరి ఖచ్చితంగా గెలవాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలని ప్రోత్సహించినటువంటి ఈ ప్రభుత్వం రావాలి. తగిన ప్రాధాన్యత ఇచ్చినటువంటి మా మైనార్టీ వర్గాలకి ఎంతో ప్రోత్సాహం ఇచ్చినటువంటి విధానం మా అందరికీ మరి సంతోషాన్ని ఇస్తూ మరి తప్పకుండా మరి ఈ ప్రభుత్వం రావాలి. తప్పకుండా మరి అనేక మంది పేదల పక్షపాతమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని తప్ప గెలవాలనేసి మరి క్రిస్టియన్ మైనార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. మరి ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేశారు, గెలిచే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ గారు ఏ అభిమానులన్నా నా సినీలో కూడా ఆయన వారి కార్యకర్తలు కూడా వస్తానంటే ఆయన దగ్గరికి రానిచ్చే వ్యక్తి. మరి భీమవరం నియోజకవర్గంలో మరి ఏ రకంగా ఆయన ఫ్యాన్స్నే దగ్గరికి రానటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గం వచ్చి మరి కార్యకర్తలుగా వెళ్ళి ఏదైనా అడిగితే ఆయన ఎక్కడ ఉంటారో, మరి ఆయన ప్లేస్ ఎక్కడ? తెలంగాణ ఉన్నటువంటి ఆయన ఇక్కడ అభిమానంగా ఆయన చూడటానికి వచ్చినటువంటి చీపో మీరు మీ దగ్గర ఉంటాకు వీలేదన్నటువంటి వ్యక్తి మరి భీమవరం నియోజకవర్గంలో వచ్చి కార్యకర్తలను ఏ రకం దగ్గర రాణించగలరు? 24 గంటలు గ్రంథి శ్రీనివాస్ గారు ప్రజల దగ్గరకు ఉండి 24 గంటలు ఉండేటువంటి వ్యక్తి ముఖ్యమా, లేదా ఇక్కడ కాని వ్యక్తి ఎవరికో అప్పచెప్పి ఈ నియోజకవర్గాన్ని ఎవరికో అప్పచెప్పి ఈ ప్రజల యొక్క బాగోలు చూడలేని వ్యక్తి? నిజంగా సినిమాల్లో ఆయన రియల్ హీరో, కానీ ప్రజా జీవితంలో మరి పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గానికి మరి శూన్యం. దయచేసి ఆయన ఇంకో నియోజకవర్గాన్ని ఎదుకోమని కోరుకుంటున్నాను. నేనైతే ఆయనకి కష్టం, ఎందుకంటే జనాల మధ్య లేనటువంటి వ్యక్తి, జనాల్ని ఆదరించలేని వ్యక్తి. ఇక్కడ ఉన్నటువంటి ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఏం చేసినటువంటి ఉన్నారు, ఆయన ఎంతమంది వర్గాలు ఉన్నారు ఏంటన్నా తెలియని వ్యక్తికి మేము ఏ రకంగా ప్రోత్సహించి ఈ ప్రజల యొక్క శ్రేయస్సులు కోరినటువంటి గ్రంథి శ్రీనివాస్ గారిని కోరుకుంటారు తప్ప మరి పవన్ కళ్యాణ్ గారిని ఎట్టి పరిస్థితుల్లో ఈ జనం నమ్మరు, ఆశించరు అని చెప్పి తెలియజేస్తారు. జగన్ గారు 175 అంటారు కదా, సాధ్యమైతే అంటారు? అది 175 అని మేము అనం, కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకనే అందరి వాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని ప్రోత్సహించే వ్యక్తి, అన్ని వర్గాలకి చూసినటువంటి వ్యక్తిని. కానీ తప్పకుండా ఈ ప్రభుత్వం రావాలి, ప్రజాప్రభుత్వాన్ని రావాలి. ఆయన కరోనా విషయంలో ప్రజలకు చేసినటువంటి సేవే ప్రజల్లో గెలిపిస్తారు. ఆయన ప్రజల్లో మనిషి, ప్రజలను గెలిపిస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజా నాటి తెలిసినటువంటి ప్రజల యొక్క శ్రేయస్ కోరుకునే వ్యక్తి.